KSR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. రాష్ట్ర దేవాంగ ఆత్మగౌరవ సభకు మద్దతు. సత్యవేడు దేవాంగ సంఘం వ్యాఖ్యలు. తిరుపతి జిల్లా సత్యవేడులో ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో రాష్ట్ర దేవాంగ ఆత్మగౌరవ సభ విజయవంతం అవ్వాలని ఆ సభకు మద్దతుగా సత్యవేడు దేవాంగ సంఘం వారు స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా సెంటర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవాంగ సంఘ సభ్యులు మురళీ బండారు, మోహన్ బాబులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 20 నుంచి 25 లక్షల మంది దేవాంగులు పద్మశాలలో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన పార్టీలు మమ్మల్ని గుర్తించి 175 స్థానాల్లో ఉన్న రాష్ట్రం మన ఏపీ అని, దానిలో కనీసం 3 స్థానాలు ఎమ్మెల్యేలు, కనీసం 1 స్థానం ఎంపీ ఇవ్వాలని మీడియా ద్వారా దేవాంగ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ప్రధాన పార్టీలు మమ్మల్ని గుర్తించి ఎమ్మెల్యే స్థానాలిస్తే రాష్ట్రంలోని దేవాంగులందరూ ఏకమై ఆ అభ్యర్థులను గెలిపించుకుంటామంటూ తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర దేవాంగ సంఘం వారిని గుర్తించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగ ఉపాధ్యక్షుడు మన్నే ముద్దు శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏరాసి మురళీకృష్ణ, సత్యవేడు మాజీ ఎంపీటీసీ దేవాంగ సంఘం ఉపాధ్యక్షుడు బండారు మోహన్ బాబు, దేవాంగ ఉపాధ్యక్షుడు గణపతి, సత్యవేడు దేవాంగ సంఘం కార్యవర్గ సభ్యులు జక్కల శివానందం, మన్యం దొరబాబు, రాష్ట్ర దేవాంగ మీడియా ప్రధాన కార్యదర్శి గుత్తి త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాంగ సంఘ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుడిని యారాసి మురళీకృష్ణ. ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం ఏమంటే, మంగళగిరిలో మన 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 ఉనికి జరపడానికి మంగళగిరిలో ర్యాలీ జరుగుతుంది. ర్యాలీతో పాటు సమావేశం జరుగుతుంది. మన దేవాంగులు 20 లక్షల పైగా ఉన్నారు మన రాష్ట్రంలో. కానీ మన అంచనా ప్రకారం, గవర్నమెంట్ అంచనా ప్రకారం 5 లక్షలు దాకా చూపిస్తున్నారు. మనకు ఒక ఎమ్మెల్యే, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీట్ కావాలని మన ప్రభుత్వాన్ని ఏ పార్టీ పరంగానైనా సరే కావాలనేసి మనం కోరుచున్నాం. దీన్ని అందరికి తెలియపరచాల్సి మన ఒక ఉనికిని చాటడానికి అక్కడ ప్రెస్ క్లబ్లు, మనం మంగళగిరి పోలేని వాళ్ళు లేని పక్షంలో మన ఆయా ఊర్లలో మంగళగిరి ప్రెస్ క్లబ్ పెట్టేసి, ప్రెస్ క్లబ్ మనకు పెట్టి మనకు ఒక సంఘీభావం తెలుపుతున్నాం. దేవాంగ సంఘం వారు మాట్లాడేది ఏమనగా, ముఖ్య ఉద్దేశంలో రాష్ట్రంలో రానున్న 2 నెలల్లో ఎలక్షన్ ఉన్నది. ఈ ఎలక్షన్ లో అన్ని పార్టీల వారు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించుతున్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే, మా డిమాండ్ ప్రధాన పార్టీలైన వారు మా దేవాంగులకి ఎమ్మెల్యేలు, ఎంపీలు సీట్లు కేటాయిస్తే మేము ఖచ్చితంగా గెలుచుకొని వస్తాం అని ధైర్యంగా చెప్తున్నాము. మేము సైతం అని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రధాన పార్టీలు మమ్మల్ని ముఖ్యంగా గమనించి మాకు 3 సీట్లు మేము అడిగింది ప్రస్తుతానికి, కానీ ఒక ఎంపీ. ఎందువల్ల అడుగుతున్నామంటే, గతంలో మేము దేవాంగ సంఘం గెలిచిన దాఖలాలు ఉన్నాయి. వాటిని మనసులో గుర్తులో పెట్టుకునేసి మాకు ఖచ్చితంగా ఇస్తే మేము మా దేవాంగంలో కాదు, ఇతర క్యాస్ట్లు కూడా ఎవరు లేకుండా కూడా మేము ప్రాధాన్యత ఇచ్చి ముందంజలో ఉంటామని ధైర్యంగా, ధీమాగా సత్యవేడు మండలంలో ఉన్న చేనేత కార్మికులు విన్నవించుకుంటూ, దేవాంగ సంఘం వాళ్ళంతా కలుసుకొని మేము విన్నవించుకుంటున్నాము. మా ధైర్యాన్ని ముందుగా తెలుపుతున్నామంటే మాకు ఎంత ధీమా ఉన్నదో మీరే అర్థం చేసుకుని మమ్మల్ని ముందంజలో ఉండాలని కోరుతున్నాం. తిరుపతి జిల్లా నుంచి మేము దేవాంగ సంఘం తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. మా కోరికను మన్నించి ప్రధాన పార్టీలు ఖచ్చితంగా 3 సీట్లు, 175లో 3 సీట్లు ఒక లెక్కే కాదు, ఖచ్చితంగా మా విన్నపాన్ని వినిపించి మాకు 3 సీట్లు కేటాయించి ఎమ్మెల్యేగా 1 ఎంపీ సీట్లు మేము అడిగాము. ఖచ్చితంగా ఇవ్వవచ్చు. మా వాళ్ళు ఎంత ప్రయోజనం ఉందో ఈ 2024లో మీ అందరికీ తెలుస్తుంది. ఇచ్చిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. కాబట్టి మా విన్నపాన్ని విని శంకారం ద్వారా మేము వినిపిస్తున్నాం. కాబట్టి మా ప్రధాన పార్టీలు మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం.